ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వీక్షిస్తున్న వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియులారా, ఈరోజు దైవవాక్యం చదువుతున్న గ్రంథంలో నుంచి లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనంలో ఇలా వ్రాయబడింది: మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకుని మీ విడుదల సమీపించినదని. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొని మీ విడుదల సమీపించున్నది. ఇక్కడ ఎలాంటి విడుదల అంటే, మనకు ఆత్మీయమైన విడుదల. మనం ఆత్మీయ స్థితిలో ఎన్నోసార్లు బంధించబడి ఉంటాం. ఆత్మీయ స్థితిలో పాప బంధకాల్లో, చీకటి బంధకాల్లో, దుష్ట బంధకాల్లో, ఇంకా అనేక రకాలైన బంధకాల్లో బంధించబడతాం. అయితే ఈ బంధకం ఏం చేస్తుందంటే, మనకు భయం కలిగజేస్తుంది. ఒక పాపములో ఉన్న మనుషుడు ఏం చేస్తాడు? పాపము ఉన్న దాన్ని బట్టి, పాపాన్ని బట్టి అతడు ఏం చేస్తాడంటే భయపడతాడు, కలవరపడతాడు. ఒక రోగం ఉన్నవాడు ఏం చేస్తాడు? నా రోగము నన్ను చంపుతాదేమో, నా రోగం ద్వారా నేను చనిపోతానేమో, నా బలహీనత ద్వారా నేను చనిపోతానేమో అని ఆ యొక్క రోగం ఉన్నవాడు భయపడతాడు. శాపంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే దేవునికి దూరమై, దేవుని వాక్యానికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై అతడు ఏం చేస్తాడు? దేవుడు అంటే భయం. దేవుని ఎందుకు రావాలంటే అతనికి భయం పడుతుంది. ఎందుకంటే అతనిలో పాపము దాగింది, అతనిలో శాపము దాగింది. ఈ పాప బంధకాలు, ఈ శాప బంధకాలు, ఈ రోగ బంధకాలు ఆత్మీయ స్థితిలో దిగజారుస్తాయి. ఒక పాపములో ఉన్న మనుషుడు ఏం చేస్తాడు? తలదించుకుంటాడు. ఒక శాపంగా మార్చబడిన మనుషుడు ఏం చేస్తాడు? తలదించుకుంటాడు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నీకున్న సమస్త విధమైన పాపము తొలగించి, సమస్త విధ రోగము తొలగించి, సమస్త విధమైన శాపము తొలగించి నేను నిన్ను ధైర్యపరుస్తున్నాను, నీ తల పైకెత్తుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుడు నిన్ను ఏ స్థితిలో బంధించి ఉన్నాడో, నిన్ను పాపమనే బంధకాల్లో ఆడు బంధించి ఉన్నాడేమో, శాపమనే బంధకాల్లో బంధించి ఉన్నాడేమో, ఇంకా అనారోగ్యమైన బంధకాల్లో బంధించి ఉన్నాడు ఏమో. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు నువ్వు భయపడిన అవసరం లేదు. నీ రోగాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి, నీకు శాపాన్ని బట్టి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల చేసి, దేవుడు ఈ రోజు నిన్ను విడిపించి నీ తలను పైకెత్తే విధంగా దేవుడు మారుస్తున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ తలను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు భయపడిన అవసరం లేదు. ఈరోజు దేవుడు నీకు ధైర్యమునిచ్చి, దేవుడు నీకు సంతోషంనిచ్చి, దేవుడు నీ తలను పైకెత్తుతున్నాడు. కనుక నువ్వు ఆత్మీయ స్థితిలో పడిపోయి ఉన్నావేమో, భౌతిక విషయంలో పడిపోయి ఉన్నావేమో, దేవునికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై అనేక బంధకాల్లో, చీకటి బంధకాల్లో, సైతాన్ బంధకాల్లో ఉన్నవే. దేవుడి రాత్రి నీకు విడుదల దయచేసి నీ కుటుంబాన్ని విడిపించి, నిన్ను విడిపించి, దేవుడు నీకు ధైర్యం కలుగజేయబోతున్నాడు. కనుక దేవుని ఎదుట నువ్వు తల ఎత్తుకునే విధంగా, మనుషుల ఎదుట నువ్వు తల ఎత్తుకునే విధంగా దేవుడు ఈ రోజు చేయబోతున్నాడు. కనుక దేవుని వాక్యం మీద మనం ఆధారపడదాం, దేవునిపై ఆధారపడదాం. దేవుడు నిన్ను విడిపించే దేవుడు, దేవుడు నీకున్నటువంటి శాపము తొలగించే దేవుడు, దేవుడు నీకున్నటువంటి పాపము తొలగించే దేవుడు, నీకున్నటువంటి వ్యసనము తొలగించే దేవుడు, నీకున్నటువంటి వ్యాధిని తొలగించి నీకు ఆరోగ్యం దయచేసే దేవుడు, నీకు ఆనందం దయచేసే దేవుడు. నువ్వు పాపం చేత తరమబడింది ఉదయకాల సమయంలో దేవుడు విడిపించి నీకు ఆనందం దయచేస్తాడు. పాపం అనేది ఏం చేస్తుందంటే, ఎంత మాత్రం ఆనందం లేకుండా, ఎంత మాత్రం లేకుండా, సమాధానం లేకుండా చేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే తరుముతుంది నిన్ను. ఆ యొక్క పాపం ఏం చేస్తుందంటే భయపట్టిస్తుంది నిన్ను. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి నీళ్ళకి ప్రవేశిస్తుందో, దేవుని యొక్క ఆత్మ నీళ్ళకి ప్రవేశిస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నిన్ను తాకుతాడో అప్పుడు నీకు ధైర్యం కలిగింది, అప్పుడే నీకు విడుదల కలిగింది. కనుక ఈ రోజు ఉదయకాల సమయంలో నీకు విడుదల సమీపించున్నది, నీకు స్వస్థత సమీపించినది, నీకు రక్షణ సమీపించినది. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నీకు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. కనుక దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు, దేవునిపై ఆధారపడి ప్రభువా నన్ను విడిపించాలని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రాధేయపడతావో, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను విడిపించి నీకు ధైర్యం ఇవ్వబోతున్నాడు, నీ తలను పైకి లేబోతున్నాడు, నువ్వు దేవుని ఆనందించబోతున్నావు. కనుక ఈ వాక్యము నీ హృదయంలో ఫలించును గాక. ఆమేన్.